నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఒకప్పుడు వ్యభిచార గృహాలు ఊరు బయట ప్రాంతాల్లో ఉండేవి. ముంబైలోను రెడ్ లైట్ ఏరియాలో అధికారికంగా వ్యభిచారం నిర్వహించేవారు. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయింది. ఆన్లైన్ లోనే వ్యభిచార కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం మొత్తం తెలిసిపోతుంది. కొంతమంది ప్రత్యేక గ్రూపులు, యాప్ల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి యువతను ఎరగా వేసి యథేచ్ఛగా వ్యభిచార కేంద్రాలను నడిపిస్తున్నారు. బడా అపార్ట్మెంట్స్ లలో, ఖరీదైన కాలనీస్ లో ఈ మధ్య వీరి కార్యకలాపాలు గుట్టుగా నడిపిస్తున్నారు. ఇంటి రెంటు ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తారు. ముందుగా భార్యాభర్తలమంటూ వచ్చి చేరుతారు. ఆ తర్వాత మొదలవుతుంది అసలు కథ. వీళ్లకు ఉన్న పరిచయాలతో తాము ఉంటున్న లొకేషన్ షేర్ చేస్తూ ఇక్కడికి అమ్మాయిలను రప్పించి యథేచ్ఛగా వ్యభిచార కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంటారు. బడా అపార్ట్మెంట్లు కావడంతో పొరుగు ఇంటికి ఎవరు వస్తున్నారో ఏమిటో ఎవరు పట్టించుకోరు. వీళ్లను కలవడానికి గెస్టుల మాదిరిగా వస్తూ ఉంటారు వీళ్లు. ఇక మధ్యతరగతి పేద వర్గాలకు చెందిన యువతులకు డబ్బు ఆశగా చూపించి ముందు ఉద్యోగం పేరుతో వారికి అధిక జీతాలు ఇస్తామని నమ్మించి మెల్లిగా వారిని వ్యభిచారంలోకి దించుతున్నారు. సినిమాలలో నటించాలి అనే ఆశలతో ఇంటి నుంచి పారిపోయి వచ్చే యువతులకు కూడా సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తామంటూ ప్రకటనలు ఇచ్చి హీరోయిన్స్ సెలెక్షన్స్ అంటూ వారిని ఈ వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు. అయితే ఒకప్పుడు ఢిల్లీ, ముంబై, కోల్కతా వంటి నగరాలలో ఈ తరహా వ్యభిచార కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటే ఇటీవల కాలంలో హైదరాబాద్ లోనూ ఈ తరహా కార్యకలాపాలు ఎక్కువైపోయాయి. ఇటీవల పోలీసులకు వచ్చిన పక్కా సమాచారంతో BHEL ఓల్డ్ MIG కాలనీలో ఓ ఇంటిలో ఈ తరహా వ్యభిచారం నిర్వహిస్తూ పోలీసులకు దొరికిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు సదరు నిర్వాహకుడు రాజును అరెస్టు చేయబోగా తెలివిగా రాజు తప్పించుకుని పారిపోయాడు. రాజు కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు చందానగర్ పోలీసులు. మరో 4 యువతులను, 2 కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీస్ ఎంక్వైరీలో పలు కీలక విషయాలు బయటకొస్తున్నాయి. ఇలాంటి వ్యభిచార ఇల్లు రాజు హ్యాండ్ ఓవర్ లో చాలానే ఉన్నాయని సమాచారం. నిందితుడు రాజు దొరికితే ఇలాంటి కేంద్రాల వివరాలు, ఇంకా ఎవరెవరు ఈ కూపంలో ఉన్నారు, అతనికి రెగ్యులర్ కస్టమర్లు ఎవరు అనే వివరాలు మరిన్ని బయటకు వస్తాయి. ఇళ్ల యజమానులకు కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇళ్లలోకి కొత్తగా వచ్చే వారిపై ఓ కన్నేసి ఉంచాలని, అనుమానం వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అంటున్నారు. అపరిచితులకు ఇళ్లను అద్దెకు ఇవ్వొద్దనని అంటున్నారు. అపార్ట్మెంట్ వాచ్మెన్లను కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.